చేసినారు. అయితే నిన్న కేటీఆర్ గారు తర్వాత పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు దీనిపైన ఇది కేవలం చర్చను నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో రావటాన్ని ప్రజల దృష్టి నుండి మళ్లించడం కోసం కావచ్చు, లేకపోతే మిగతా ప్రభుత్వ వైఫల్యాలపైన చర్చ రాకుండా పార్టీలో ఏదో ముసలం ఉంది అని చెప్పని ఒక ప్రజలను దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నట్టు ఒక ప్రయత్నం అని చెప్పని పార్టీ స్పోక్స్ పర్సన్స్కు తర్వాత కీలక నాయకులకు అందరికీ చెప్పింది, మీడియా వాళ్ళకు కూడా చెప్పిందన్న. అయితే కొంత మీరు అన్నట్టుగా ఇంటెన్స్గా చెప్పి ఉండాల్సిందేమో, బట్ టుడే ఇవాళ చాలామంది నాయకులు మాట్లాడినారు, నేను కూడా ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు మాట్లాడినాము. ఇట్స్ వెరీ క్లియర్. అయితే ఒక చిన్న సబ్మిషన్, ప్రకాష్ అన్న కూడా ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇది ఎట్లుంది అని అంటే బటగాల్చి మీదేస్తే మీరు వచ్చి ప్రూవ్ చేసుకోవాలా అని చెప్పని, ఎవరో అది ఫేకా జెన్యూనా అనేది తెలియట్లేదు ఇంకా. అది ఫేకా అన్న 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 ఒక్క నిమిషం, ఒక్క సబ్మిషన్ అన్న ఒక్క అది ఇప్పుడు కవిత గారు వచ్చి చెప్తే తప్ప, ఇప్పుడు డాకర్ గారు లాంటి వాళ్ళే అన్నారు అది ఒరిజినలా ఫేకా తెలియదు ఇంకా అని చెప్పారు. అన్న తర్వాత సో లెట్ థింగ్స్ అన్ఫోల్డ్. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంది అంటే డాకర్ గారు ఒప్పుకోరు, నా మీద కయ్యమని లేస్తారేమో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ నేను ఐ వాంటెడ్ టు సజెస్ట్ దిస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రకరకాల వైరుధ్యాలు ఉన్నాయని చెప్పని చర్చలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ముఖం చూసుకోవట్లేరని చర్చలు వస్తున్నాయి. మరి దాన్ని ఎవరు డిఫెండ్ చేయాలా? పార్టీ డిఫెండ్ చేయాలి. ఏం డిఫెండ్ చేయలేదు? ఎందుకు మరి మీలాంటి మీడియా వాళ్ళు అడగట్లేరు? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎట్లా నేను చెప్తా, నేను డిఫెండ్ చేసుకుంటాను. మీరు అంటున్నారా? ఓకే ఓకే, నాకు అవకాశం ఒక 30 సెకండ్స్. ఓకే, నేనేమంటున్నా అంటే బట్టగాల్చి మీద వేసి డిఫెండ్ చేసుకోండి అంటున్నారు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఒక బ్రేకింగ్ న్యూస్, కవిత ల్యాండ్ అయ్యారు, మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతారని అక్కడున్న మీడియాకి ఇంటిమేషన్ వచ్చింది. లైవ్ రెడీ ఉంది. పీసీఆర్ కవిత మాట్లాడే మూమెంట్ లో వెంటనే చెప్పండి, లైవ్ లో తీసుకున్నాం. మన రిపోర్టర్ క్రూ అంతా కూడా లైవ్ ఫ్రేమ్ అక్కడ రెడీ ఉంది. కవిత మాట్లాడతారని చెప్తున్నారు మీడియాతో, సో అందుకోసం అరేంజ్మెంట్స్ కూడా చేశారు. సో ఏం చెప్తారు చూద్దాం. ఎస్ అయితే ఇక్కడ దాసోజ్ గారు ఒక 30 సెకండ్స్ మాట్లాడిన తర్వాత మీరు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇటువంటివన్నీ ఇంతకుముందు ప్రకాష్ అన్న ఒక మాట అన్నారు మీరు చాలా, ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి ఈ వెరీ డిసిప్లిన్డ్ పార్టీ, ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ పార్టీ. దాకర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ మీటింగ్స్ కూడా చూసినారు, ఉద్యమం టైంలో చూసినారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మేము ఇద్దరం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ అనగానే ఒక టైప్ ఉంటుంది. ఇక్కడ స్టూడియస్ ఎవడైనా సరే మెడల కండు వేసుకోవాల్సిందే, టైంకు రావాల్సిందే, ఒక పద్ధతిగా కూర్చోవాల్సిందే, చెప్పిన వాళ్ళు మాత్రమే మాట్లాడాల్సిందే, ఒక సోల్జర్ కైండ్ ఆఫ్ ఎన్ ఎన్వైరన్మెంట్ నడుస్తుంది. అంత డిసిప్లిన్డ్గా నేను ఐ హావ్ నాట్ సీన్ టు హ్యాపెన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రకాష్ అన్నట్టుగా ఇది ఒక న్యూ కల్చర్. ఈ రకంగా ఒక లేఖ కేసీఆర్ గారికి రాయటము, తర్వాత ఈ రకంగా సూచనలు ఈ రకంగా రాసింది అన్నట్టు ఒక న్యూ కల్చర్. కాబట్టి ఇమీడియట్ గా నీ జర్క్గా పార్టీ ఎందుకు రెస్పాండ్ కావాలి, ఎందుకు రియాక్ట్ కావాలి, లెట్ థింగ్స్ అన్ఫోల్డ్. బికాస్ అమెరికాలో ఉన్నారు ఆమె, వారు లెటర్ నేను లీక్ అయిందని వారణ చెప్పాలా, ఇది నా లేఖ కాదు, ఇది నేను ఫోరెన్సిక్ పంపుతాను వారణ చెప్పాలా, లేదు నేనే రాసినా అని చెప్పాలా, ఏదో చెప్పాలా. చెప్పకుండా అనవసరంగా దాని మీద కోడిగుడి మీద ఈకలు పెడితే కరెక్ట్ కాదనే ఒక భావన కూడా పార్టీలో ఉంటే ఇప్పుడు అది తినబోయే ముందు రుచి ఎందుకు ఒక సెకండ్ల రూపంలో తెలుస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మధ్యన ఏదో రిఫ్ట్ ఉంది, లేకపోతే ఇంకేదో సమస్య ఉందని చెప్పేటోళ్లకు అహ్మదాబాద్ బైఠక్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినది తెలుసు. మొన్న కులజన గురించి బీజేపీ పార్టీ జనగణనలో కులగణన పెడతా అన్నప్పుడు తెలంగాణ మోడలే నేషనల్ మోడల్ అని చెప్పి వైనం కూడా తెలుసు. కానీ నేను ఇప్పుడు ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇండియాలోనే టాప్ 10 లీడర్స్ లో రేవంత్ రెడ్డి గారు ఒకరుగా ఎమర్జ్ అవుతున్న వేళ ఇది గుర్తుపెట్టుకోండి. మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల్లో రేవంత్ రెడ్డి గారి పట్ల అధిష్టానానికి ఉన్న అభిప్రాయం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే మనం చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నాడు. మిగతా ముఖ్యమంత్రుల కంటే కూడా, ఉన్న ముఖ్యమంత్రులు 3 అయినప్పటికీ కూడా మాకు అనుకూలంగా ఉన్న ఇంకా 2-3 ముఖ్యమంత్రులు ఉన్నా కూడా, ఇప్పుడు కుల జనగణన అనేది 3 నెలల్లో చేసి బిల్లు చేసిన వైనం మీకు తెలుసు.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ ఏ అంశంలో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంలో అధిష్టానం నిర్దేశక లేఖ రాస్తున్నారు. అసలే పైనుంచి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో కూడా వారికి తెలుసు, ఒకసారి మీరట్లోనే వారి మీద పూలదండ వేసింది రాహుల్ గాంధీ గారు. అక్కడి నుంచి ఇక్కడికి ఢిల్లీకి వచ్చేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి మీదనే చర్చ. ఇప్పుడు ఇంత ఎంగేజ్ లో పార్టీకి ఇంత మంచి ముఖ్యమంత్రి దొరికిండని చెప్పి అనుకుంటున్న పరిస్థితి అందరు ముఖ్యులు ఉన్నప్పుడు మీ సుమా. కాబట్టి ఆ రిఫ్ట్ ఉండదు, ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి వారి మీద భిన్నాభిప్రాయం లేదు. ఒక డౌట్ ఇక్కడ, ఒక పాయింట్ దయాకర్ గారు, ఇవాళ కులగణన మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అందరు లీడర్స్ కి. అక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎందుకు అటెండ్ కాలేదు ఇవాళ? వాస్తవానికి మహేష్ కుమార్ గౌడ్ గారే ఆ వివరాలకు సంబంధించి అసైన్ చేసిండు, ఆ వారినే అసైన్ చేసిండు దాని వివరణ కొరకు. వాస్తవానికి రేపు కూడా పోవాల్సిన అవసరం ఉండే ముఖ్యమంత్రి గారు పోతుండ్రా లేదా అనేది ఇంకా క్లియర్ కాలేదు. కానీ ఇక్కడ ఉన్న మీటింగ్ షెడ్యూల్డ్ మీటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ జైరాబాద్ మీటింగ్ ఉండే ఈ రోజు మీరు చూస్తే కనబడుతుంటది. సో తర్వాత June 2 కూడా ప్రిపరేషన్. బ్రేకింగ్ న్యూస్.